హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చి నీరు గొబ్బిలి చెట్టు ఆకు ఉపయోగాలు ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నీరు గొబ్బిలి విత్తనాలు, ఏనుగు పల్లేరుకాయలు, పెద్ద దూలగొండి విత్తనాలు, నేలతడి దుంపలు, శతావర్ణి వేరు, బూరుగు బంక సమానాలుగా తీసుకొని అన్నిటినీ ఒక పాత్రలో వేసి మునిగే వరకు ఆవు పాలు పోసి పాలు ఎగిరే వరకు చిన్న మంట పైన మరిగించి ఎండబెట్టి ఎండిన తర్వాత మరలా పాత్రలో పోసి మరలా ఆవు పాలు పోసి మరలా మరిగించాలి. ఈ విధంగా కనీసం 7 సార్లు నాటు ఆవు పాలతో మరిగించి ఎండబెట్టి దంచి జల్లించి ఈ మొత్తం అంతా ఎంత ఉందో అంత సమానంగా పటిక బెల్లం పౌడర్ కలిపి నిల్వ ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్? ఇదే మదన కామేశ్వరి చూర్ణం. ఇలా చేసుకోవాలి. ఈ ఈ చూర్ణాన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ చూర్ణాన్ని ఎలా ఉపయోగించాలో ఒకసారి చూడండి. ఇది మగవాళ్ళకి చాలా మంచిది, చాలా మంచి యోగం అనే చెప్పొచ్చు. అది ఎలాగంటే రోజు 2 పూటల 1 లేక 2 చెంచాల పొడిని, అర చెంచా ఆవు నెయ్యి, 1 చెంచా తేనె కలిపి తిన్న తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత 1 కప్పు వేడి వేడి ఆవు పాలు తాగుతూ ఉంటే మగవాళ్ళు అంతులేని అంతులేని శారీరక బలం, వీర్య స్తంభన, మానసిక ఉల్లాసం కలుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంచిది మగవాళ్ళకి ఇది. అలాగే ఇంకో టిప్ వచ్చి ఫ్రెండ్స్, ఇది పాండురోగానికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. పాండురోగానికి నీరు గొబ్బిలి చాలా మంచిది. చాలామందికి తెలియదు కూడా ఈ టిప్పు. పల్లెటూరు వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది ఈ చెట్టు. అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూడండి. ఎంతోమంది గ్రామీణులు రక్తహీనతతో, లివర్తో రోగాలతో, పిహ్ల రోగాలతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇది మంచి యోగం, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే నీరు కొబ్బరి చెట్టుని సమూలంగా 100 గ్రాములు తీసుకుని వచ్చి 400 గ్రాముల నీళ్ళల్లో వేసి 4 వంతులు ఆ కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి కాసి మరిగించి దించిన తరువాత దాన్ని 2 సమభాగాలుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. సమభాగాలు తీసుకున్న తర్వాత ఈ కషాయాన్ని ఉదయం 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఉదయం సగం, సాయంత్రం సగం తాగుతూ కనుక ఉంటే అతి భయంకరమైన పాండురోగం తగ్గిపోతుంది. 2-3 వారాలు మాత్రం ఇది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఒంట్లో రక్తం కూడా వృద్ధి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్.